నమస్తే అండి. నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన పిజ్జాని తయారు చేసుకుందాం. చికెన్‌ని పెద్ద పీసెస్‌లా కట్ చేయించుకొని, ఒకటికి 3 సార్లు ఈ చికెన్‌ని క్లీన్ చేసిన తర్వాత, వీడియోలో చూయించే మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. పిజ్జాకైతే నేనేసిన మసాలాలు సరిపోతాయి. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే, మీకు కావాల్సినంత మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. పిజ్జాలో పెరుగు వేస్తారో లేదో తెలీదు కానీ నేను మాత్రం చికెన్ మంచిగా రోస్ట్ అయ్యిద్దని పెరుగు కూడా వేస్తున్నాను. నేను పెరుగు ఎందుకు వేసానంటే మనము చికెన్ కర్రీ చేసినప్పుడు పెరుగు వేసుకుంటే మంచిగా ముక్క ఉడికి సాఫ్ట్గా ఉంటుంది. అందుకని దీంట్లో కూడా కొంచెం పెరుగు వేసాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. మసాలాలు బాగా ముక్కకు పట్టించాలి. ఇక ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి, సరిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చికెన్ని రోస్ట్ చేసుకుందాం. ఈ చికెన్ని రోస్ట్ చేయడానికి ఏమంత ఆయిల్ పట్టలేదండి. 1½ టేబుల్ స్పూన్ ఆయిల్తోని నేను ఈ చికెన్ ఫ్రై చేశాను. మంచిగా ఫ్రై అయింది. చికెన్ని ఓవెన్లో పెట్టేసి కూడా మనము ఈ పిజ్జాని తయారు చేసుకోవచ్చు, కానీ రోస్ట్ చేసిన చికెనే టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా రోస్ట్ చేశాను. చికెన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. ఈ కట్ చేసే లోపే సగం చికెన్ తినేసాం మేము. అంత మంచిగా రోస్ట్ అయింది. పిజ్జా ప్రిపేర్ చేసుకోవటానికి రోటీ చేయాల్సిన అవసరం లేదు. రోటీస్ బయట దొరుకుతాయి, అవి తెచ్చుకుంటే సరిపోద్ది. పిజ్జాకి కోటింగ్ కోసం సాసులన్నిటిని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే టమాటా సాసు, చిల్లీ సాసు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్ వాడాను. రోటీ మీద సాస్ని అప్లై చేద్దాం మొత్తము. పిజ్జా అంటే కంపల్సరీగా మనము చీజ్ వాడతాము. చీజు మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వాడచ్చు. చీజ్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. గ్రీన్ క్యాప్సికమ్ కట్ చేసి వేసుకుందాం. రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇక ఆనియన్ కూడా కట్ చేసుకొని మొత్తము క్యాప్సికమ్ లాగానే ఆనియన్ కూడా పెట్టేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా స్ప్రింకిల్ చేసుకుందాం. ఈ పిజ్జా నేను ఓవెన్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మన ఛానల్లో ఓవెన్ లేకుండా పిజ్జా తయారు చేసుకోవడం కూడా ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫైనల్గా చీజ్ వేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవటమే. ఓవెన్లో పిజ్జా దగ్గర ట్యాప్ చేసి పిజ్జాని పెట్టేసుకుంటే అదే టైం తీసుకొని మంచిగా కుక్ అయ్యిద్ది. చూడండి ఎంత బాగుందో పిజ్జా.